హాయ్ వ్యూవర్స్, మన క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్ స్టార్టింగ్ ఎస్పీ వాయిస్ అని ఉండేది. ఆ తర్వాత గరుడ పురాణం ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశానో గరుడ పురాణం బై ఎస్పీని మార్చాను. బిఫోర్ దట్ భగవద్గీత చెప్పాను. ఇప్పుడు మహాభారతం చెప్తున్నాను కదా, దాని మల్టిపుల్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. మహాభారతం అయితే చాలా టైం పట్టేలా ఉందని క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్ పేరు మార్చాను. అటువంటి ఆ ఛానల్లో ఇప్పుడు ఈ క్రైమ్ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే, గరుడ పురాణం అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఒకటి ఉంటుంది చూడండి. అందులో గరుడ పురాణం మొత్తం ఉంటుంది ఎక్సెప్ట్ కొన్ని శ్లోకాలు పూజలు తప్ప. అందులో దేనికి ఏ శిక్ష వేస్తారని క్లియర్గా ఉంటే చూడండి. అందులో ఒక ఆడవారి మీద అకారణంగా దాడి చేస్తే, వాళ్ళని చంపాలని చూస్తే వారికి పడే శిక్షలు ఏంటో తెలుసా? అపరిచితుడు చూపిస్తాడు కుంభీపాకం అంటూ. అటువంటి వారి యొక్క ఆత్మని, దేహం ఎక్కడ అయిపోయింది, ఖననమా లేదన్నప్పుడు దహనమా అయిపోయింది. దాని ఆత్మ పైకి వెళ్తుంది కదా, దాన్ని యమలోకానికి, అక్కడ నరకలోకాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట. ఈ ఆత్మకు ఫస్ట్ వచ్చేసి ఒక బాడీలో ప్రవేశపెడతారు. దెన్ ఇక వాడు లెక్కలు తీస్తాడు, వాడు ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు. అప్పుడు ఇక దానికి తగ్గట్టు కొన్ని గంటలు, కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, వారాల పాటు ఆల్రెడీ చచ్చున్నాడు, ఆత్మ ఆ బాడీని ప్రవేశపెట్టారు. ఆ బాడీని నువ్వు ఏమైనా సరే చేయి, వాడికి ఆ నొప్పి తెలుస్తూనే ఉండింది. మరణం అనేది ఆల్రెడీ మరణం చచ్చే వెళ్ళిపోయాడు కదా, చావడదు. ఆ బాడీ నుజ్జు నుంచి అయినా సరే ఆ నొప్పి అడిగి తెలుస్తూ ఉండింది. అలా ఈరోజు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లి జరిగినటువంటి గౌతమి పాపం మదనపల్లిలో డిగ్రీ చదివి అక్కడ ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటుంది. ఆమెని గౌతమ్ అనేవాడు ప్రేమించమని చెప్పేసి వెంటబడ్డాడు. కాదు కూడదన్నారు వాళ్ళ పేరెంట్స్, జనార్దన్ రిమైండింగ్ నాన్నగారు జనార్దన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి సంబంధం వాళ్ళు చూశారు, సెట్ అయ్యారు. రేపు ఏప్రిల్ 29 పెళ్ళి. ఆ విషయం వీడికి తెలిసి ఇంకంతే. ఏ సమయంలో వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉండింది చూసుకున్నాడు. ఈరోజు మార్నింగ్ యాసిడ్ బాటిల్ కత్తి తీసుకొని వెళ్ళి బలవంతంగా ఆమె చేత యాసిడ్ తాగించబోయాడు. కాదు కూడా మీద పోసాడు, అని మళ్ళీ కత్తితో పోసేసి వెళ్ళిపోయాడు. వీడిని నరకంలో వీడి బాడీ ఉంటుంది కదా, సోలాలతో గుచ్చడం భయంకరంగా మరుగుతుండిద్ది. నూనె అందులో వేసి ఆ బాడీ మొత్తం మరిగిపోయి ఎముకలు మిగులుతాయి కదా, లైక్ ఆవేలో వాడిని చేస్తాడు. మళ్ళీ వాడికి అక్కడ వచ్చేసి నొప్పి తెలుస్తూనే ఉండేది. అటువంటిది ఏదైనా పాసిబిలిటీ ఉంటే చంద్రబాబు సార్, లోకేష్ అన్న మీరు చేయండి. లోకేష్ గారు ఆ పాపని, ఆ యువతని తన చెల్లిగా భావించి, చెల్లెమ్మకి మేము అండగా ఉంటాం సార్ అంటూ ఆ యువత వాళ్ళ నాన్నకి జనార్దన్కి ఫోన్ చేసి చెప్పి, ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లి కాదు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు. ఇప్పుడు వాడెవడైతే ఉన్నాడో గౌతమ్ అనేవాడు, వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పేరు శ్రీకాంత్ పాపం. సరే, ఇప్పుడు గౌతమ్ సంగతి ఏంటంటే, ఈడేం చేసేది తెలుసా, బూతులు మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నా. వాడు తెలివితో పురుగుల మంది ఆగేసి ఆసుపత్రికి వెళ్ళాడు. వాడికి ఎవరో చెప్పుంటారు, లేదా వెబ్ సిరీస్ చూసుంటాడు. ఆవేశంలో ఆవిడ చంపబోయాడు. ఆ తర్వాత వాడు చావబోయాడు. కాబట్టి మా క్లయింట్కి మీరు శిక్ష తగ్గించాలి, శిక్ష వేయద్దని చెప్పేసి వీడి తరఫున వాదిస్తారు ఎవరో. దాన్ని ఆ జడ్జిలు కూడా ఉంటారు కదా కొంతమంది మహానుభావులు, శిక్షను తగ్గిస్తారు అని వీడికి ఎవరో చెప్పారు. దాన్ని ఇప్పుడు వీడు మదనపల్లి ఆసుపత్రిలో ఉన్నాడు. పోలీసులు మొత్తం అష్టదిగ్బంధనం చేస్తారు, వాడి ఏడు తప్పిపోకూడదు. నెక్స్ట్ ఆమెకు సంబంధించి బెంగళూరు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడండి మరలా చెప్తున్నా, ఏదైతే నిజంగా మనం సనాతన ధర్మం అని అంటున్నారో, ఈ భారతదేశం ధర్మానికి నిజంగా నిలయమైతే ఆ గరుడ పురాణంలో పేర్కొన్న శిక్షలు ఏవైతే ఉంటాయో, మీరు వాడు తప్పు చేశాడో లేదని మొత్తం క్రాస్ చెక్ చేసుకొని, మన జ్యుడిషియల్ సిస్టంలో కూడా శిక్షలు ఏవైతున్నాయో వాటి కూడా మరలా రీఫ్రేమ్ చేసి, మరలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేసి, అగైన్ యాజ్ పర్ గరుడ పురాణం శిక్షలు అమలుపరచండి. బయటకొండ గారు షరియా చట్టం అని చెప్పేసి గల్ఫ్ కంట్రీస్లో మరికొన్ని చోట్ల వాళ్ళు షరియా చట్టం ఖురాన్లో మరి వాళ్ళకి ఏదో ఉంటే మతపరమైనవి అవి వాళ్ళు ఫాలో అవుతారు. మరి మనం ఎందుకండి, అబ్బే 100 దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోష శిక్ష పడకూడదు అన్నట్టు ఎంతమందిని వదిలేస్తున్నాం.
కళ్ళ ముందు వాడు దాడి చేసింది కనిపించే సరే మరలా దానికి విచారణలు ఏంటో ఏమి అసలు ఎంత ఘోరం రా నాయన. లవర్స్ డే రోజు, ప్రేమికుల రోజు అంటూ బిల్డప్లు ఇస్తూ ఓవరాక్షన్ చేస్తూ ఎంతోమంది తిరుగుతుంటే ఈడు ఏకంగా వెళ్ళి నాకు దగ్గర నా లవర్ వేరేవాడు దక్కద్దంటూ, అరే ఆమె నిన్ను ప్రేమించలేదు కదరా బాబు. అయినా సరే అంత ఘోరం. ప్రేమించిందని అనుకుందాం, వేరే వాళ్ళు చేసుకున్నది అనుకున్నాం, ఎవడన్నా బాగుండాలని కోరుకోవాలి. ఇదేంటి అసలు? అసలు అమ్మాయి ప్రేమించడం లేదు, ఒప్పుకునే లేదు, అయినా ఇంతేంటి అసలు? దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు మీ కూతుళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది జరిగితే మీకు చెప్పమని చెప్పండి. దానికి తగ్గట్టుగా మీరు మీ బిడ్డలు కాపాడుకోండి. ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్. ఆడవాళ్ళైతే దయచేసి ఇకనైనా మీరు పడుతున్న ఇబ్బందులు బాధలు ఏమన్నా ఉంటే మీ ఇంట్లో చెప్పండి, లేదా పోలీసుల కన్నా ముందే చెప్పండి. దెన్ ఇటువంటి రాక్షసులని ముందుగానే కట్టడి చేస్తారు.